హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకట్. మీరు చూస్తున్నది బీవీ కోచింగ్ సెంటర్ ఆర్మీ ఎగ్జామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఆర్మీ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, నర్సింగ్ అసిస్టెంట్ మరియు ట్రేడ్స్మెన్ పేపర్లకి గత 10 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ పేపర్స్ లో ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్మీ ఎగ్జామ్ లో గతంలో అడిగిన క్వశ్చన్ పేపర్స్ లోని బిట్స్ ని రిపీటెడ్ గా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆర్మీ ఎగ్జామ్ లో గత 10 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ లో ఉన్న జనరల్ నాలెడ్జ్ బిట్స్ ని మీకు 1000 బిట్స్ గా అందించడం జరుగుతుంది. వీటిని ప్రిపేర్ అవడం ద్వారా జనరల్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి బిట్స్ ని మాక్సిమం స్కోర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద అర్జున అవార్డ్ స్టార్టెడ్? అర్జున అవార్డ్ ని ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 1952, 1961, 1965, 1951. అర్జున అవార్డు అనేది స్పోర్ట్స్ మెన్ కి భారత గవర్నమెంట్ ఇచ్చేటువంటి అవార్డు. దీనిని 1961లో ప్రారంభించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ 1961. సెకండ్ క్వశ్చన్, ద డివైస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఆల్టిట్యూడ్ ఈజ్? ఆల్టిట్యూడ్, ఎత్తును కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది? ఆల్టిమీటర్, అమ్మీటర్, ఆడియోమీటర్, గాల్వనోమీటర్. ఎత్తులను కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం ఆల్టిమీటర్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఆల్టిమీటర్ అనేది హైట్లను కొలవడానికి, అమీటర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ ని కొలవడానికి, ఆడియోమీటర్ అనేది సౌండ్ ని మెజర్ చేయడానికి, అలానే గాల్వనోమీటర్ అనే దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ ని కొలవడానికి ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ సివిలైజేషన్ బిలాంగ్స్ టు బ్రాంజ్ ఏజ్? ఈ క్రింది వాటిలో ఏ నాగరికత బ్రాంజ్ ఏజ్ కి సంబంధించింది? ఋగ్వేద, మెసొపటోమియా, ఇండస్ వ్యాలీ, నన్ ఆఫ్ దీస్. భారతదేశ చరిత్రలో బ్రాంజ్ ఏజ్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించింది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఋగ్వేద అనేది ప్రాచీన వేదంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓల్డెస్ట్ వేద అని చెప్పుకుంటారు. 4 వేదాలు ఉన్నాయి: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అని. వీటిలో ఋగ్వేదాన్ని ప్రాచీన వేదం అని చెప్పుకుంటాం. అలానే మెసొపటోమియా కూడా సివిలైజేషన్ లో ప్రపంచ చరిత్రలో బ్రాంజ్ ఏజ్ కి సంబంధించింది. ఇది ఇరాక్, టర్కీ ప్రాంతాల్లో ఉంటుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత సింధు నది పరివాహక ప్రాంతంలో క్రీస్తుకు పూర్వం 3500 నుంచి 1500 మధ్య కాలం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ రిటన్ బై జయదేవ్? ఈ క్రింది వాటిలో జయదేవ్ రచించింది ఏది? గీతా రహస్యం, గీత గోవింద్, ఏ టేల్ ఆఫ్ 2 సిటీస్, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. జయదేవ్ రచించినటువంటి పుస్తకం గీత్ గోవింద్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇచ్చినటువంటి ఆప్షన్స్ ని ఒకసారి చూస్తే గీతా రహస్యం బాలగంగాధర్ తిలక్ రచించినటువంటి పుస్తకం, గీత్ గోవింద్ అనేది జయదేవ్ రచించినటువంటి పుస్తకం, ఏ టేల్ ఆఫ్ 2 సిటీస్ అనే పుస్తకాన్ని రచించింది చార్లెస్ డిక్కన్స్, అలానే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకాన్ని రచించింది అరుంధతి రాయ్. క్వశ్చన్ నెంబర్ 5, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్? బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు? వివేకానంద, రామ్మోహన్ రాయ్, దయానంద్, అని బిసెంట్. బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్ ని ఒకసారి చూద్దాం. వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఆయన స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ రామకృష్ణ మిషన్. అలానే రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. అని బిసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. 6th క్వశ్చన్, వెన్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండెడ్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఎప్పుడు స్థాపించారు? 1895, 1886, 1885, 1906. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని 28th డిసెంబర్
1885లో ఏవో హూమ్ గారు స్థాపించడం జరిగింది. దీనికి మొట్టమొదటి అధ్యక్షులు డబ్ల్యూసి బెనర్జీ, అలానే ప్రస్తుత అధ్యక్షులు సోనియా గాంధీ. కరెక్ట్ ఆప్షన్ సి 1885. అలానే మనకి 1906 కూడా ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ని స్థాపించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7. హూ వాజ్ ద ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ? భారత ఆర్మీకి మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? థామస్ వాల్కర్, హెలెన్ హిర్స్, కెఎం కరియప్ప, ఎస్హెచ్ఎఫ్జే మనెక్షా, నన్ ఆఫ్ దీస్. భారత ఆర్మీకి మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కెఎం కరియప్ప. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో థామస్ వాల్కర్, హెలెన్ హిర్స్ ఇచ్చారు. ఈయన మొట్టమొదటి చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ 1947లో చేశారు. అలానే ఎస్హెచ్ఎఫ్జే మనెక్షా ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఈయన 1971లో జరిగినటువంటి రెండవ ఇండో పాక్ వార్ లో భారత ఆర్మీకి లీడర్ గా వ్యవహరించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. హూ కంపోజ్డ్ ద ఫేమస్ సాంగ్ సారే జహాं से अच्छा? ప్రఖ్యాతిగాంచిన సారే జహాं से अच्छा అనే పాటని కంపోజ్ చేసింది ఎవరు? బకింగ్ చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, మహమ్మద్ ఇక్బాల్, జయదేవ్. సారే జహాं से अच्छा అనే పాటని రచించింది మహమ్మద్ ఇక్బాల్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ని ఒకసారి మనం చూసినట్లయితే బకింగ్ చంద్ర చటర్జీ గారు ఇండియన్ నేషనల్ సాంగ్ ని వందే మాతరాన్ని రచించటం జరిగింది. వందే మాతరం అనే పాట బకింగ్ చంద్ర చటర్జీ రచించినటువంటి ఆనంద్ మట్ట అనే పుస్తకంలో తీసుకోవడం జరిగింది. ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇండియన్ నేషనల్ యాంథమ్ ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆప్షన్ డిలో జయదేవ్ ఇచ్చారు. జయదేవ్ ప్రఖ్యాత భారత రచయిత. ఆయన రచించినటువంటి ఫేమస్ బుక్ గీతా గోవింద్. క్వశ్చన్ నెంబర్ 9. ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెలబ్రేటెడ్ ఇట్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీని ఏ సంవత్సరంలో జరుపుకున్నారు? ఇయర్ 1975, ఇయర్ 1960, ఇయర్ 1993, నన్ ఆఫ్ దీస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని 8th అక్టోబర్ 1932లో స్థాపించడం జరిగింది. గోల్డెన్ జూబ్లీ అనేది 50 years కి జరుపుకుంటారు కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీని జరుపుకున్నటువంటి సంవత్సరం 1982. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. క్వశ్చన్ నెంబర్ 10. ఐఎస్ఐ ఈజ్ అన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ? ఐఎస్ఐ అనేది ఏ దేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ? శ్రీలంక, ఇజ్రాయెల్, ఇరాక్, పాకిస్తాన్. ఐఎస్ఐ అనేది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఐఎస్ఐ ఫుల్ ఫామ్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. దీనిని 1948 జనవరి 1వ తారీఖున స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇస్లామాబాద్, పాకిస్తాన్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 11. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజెస్ హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ హిందీ దేవనాగరి స్క్రిప్ట్ ని భారత అధికారిక భాషగా గుర్తించడం జరిగింది? ఆర్టికల్ 343, ఆర్టికల్ 334, ఆర్టికల్ 344, నన్ ఆఫ్ దీస్. హిందీని అధికారిక భాషగా గుర్తించినటువంటి ఆర్టికల్ 343. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. ద ఫస్ట్ ఇండియన్ టు విజిట్ స్పేస్ ఈజ్. భారతదేశంలో అంతరిక్షంలోకి వెళ్లినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? రాకేష్ శర్మ, సంతోష్ యాదవ్, సునీత విలియమ్స్, కల్పనా చావ్లా. భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లినటువంటి మొట్టమొదటి వ్యక్తి రాకేష్ శర్మ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లినటువంటి మొట్టమొదటి వ్యక్తి రాకేష్ శర్మ 1984 ఏప్రిల్లో సూయిజ్ T-11 యుఎస్ఎస్ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా వాళ్ళు ప్రయోగించినటువంటి
రాకెట్లో ఈయన అంతరిక్షంలోకి వెళ్లడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 13. హౌ మెనీ స్పోక్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ నేషనల్ ఫ్లాగ్? భారత జాతీయ జెండాలో ఎన్ని స్పోక్స్ ఉంటాయి? 30, 26, 20, 24. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ లో 24 స్పోక్స్ ఉంటాయి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. భారత జాతీయ జెండా ట్రై కలర్. దీనిని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య గారు. 1947 జులై 22వ తారీఖున దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీనిలో 3 కలర్స్ ఉంటాయి. టాప్ లో సాఫ్రాన్ కాషాయం రంగు ఉంటుంది, మిడిల్లో వైట్ ఉంటుంది, అలానే బాటమ్ లో డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి వైట్ కలర్ లో అశోక చక్రం ఉంటుంది. దీనిలో 24 స్పోక్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 14. ద టిగ్రిస్ రివర్ మెయిన్లీ ఫ్లోస్ త్రూ విచ్ కంట్రీ? టిగ్రిస్ రివర్ ఏ దేశం గుండా ప్రవహిస్తుంది? టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్. టిగ్రిస్ రివర్ అనేది ఇరాక్ బాగ్దాద్ నగరం గుండా ప్రవహిస్తుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ అజంతా కేవ్స్ లొకేటెడ్? అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒరిస్సా. అజంతా కేవ్స్ మహారాష్ట్రలో ఉన్నాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అజంతా కేవ్స్ అనేవి ఔరంగాబాద్ లో ఉన్నాయి, మహారాష్ట్ర. ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి టెంపుల్. క్వశ్చన్ నెంబర్ 16. హూ సెడ్ ద వర్డ్స్ అరామ్ హరామ్ హై? అరామ్ హరామ్ హై అనే పదాలని చెప్పింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, నన్ ఆఫ్ దీస్. అరామ్ హరామ్ హై అనేది చెప్పినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ను చూసినట్లయితే ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి స్లోగన్ గరీబీ హటావో, మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి స్లోగన్స్ డూ ఆర్ డై, క్విట్ ఇండియా, అహింసో పరమధర్మ. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ కంట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ ఇన్ ది వరల్డ్? రబ్బర్ ని అత్యధికంగా ప్రొడ్యూస్ చేసేటువంటి దేశం ఏది? మలేషియా, శ్రీలంక, థాయిలాండ్, బ్రెజిల్. ప్రపంచంలో అత్యధికంగా రబ్బర్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి దేశం థాయిలాండ్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలో రబ్బర్ ని అత్యధికంగా ఉత్పత్తి చేసేటువంటి దేశం థాయిలాండ్. సెకండ్ ప్లేస్ ఇండోనేషియా. క్వశ్చన్ నెంబర్ 18. వెన్ వాజ్ గోవా లిబరేటెడ్? గోవాకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1960, 1961, 1962, 1958. గోవాకి స్వతంత్రం వచ్చింది 1961. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. గోవాకి లిబరేషన్ వచ్చింది 1961 పోర్చుగీస్ వారి నుండి. క్వశ్చన్ నెంబర్ 19. ఉజ్జయిని ఈజ్ అసోసియేటెడ్ విత్? ఉజ్జయిని ఎవరికి సంబంధించింది? కాళిదాస్, వాల్మీకి, కబీర్, తులసీదాస్. ఉజ్జయిని ఈజ్ అసోసియేటెడ్ విత్ కాళిదాస్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. ఇన్ విచ్ సిటీ ఈజ్ జలియన్ వాలా బాగ్ లొకేటెడ్? జలియన్ వాలా బాగ్ ఏ నగరంలో ఉంది? ఢిల్లీ, జలంధర్, అమృత్సర్, నన్ ఆఫ్ దీస్. జలియన్ వాలా బాగ్ అమృత్సర్ పంజాబ్ లో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. హాటెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్? సోలార్ సిస్టమ్ లో హాటెస్ట్ ప్లానెట్ అని దేనిని అంటారు? మెర్క్యూరీ, మార్స్, సాటర్న్, జూపిటర్. సోలార్ సిస్టమ్ లో హాటెస్ట్ అని ప్లానెట్ అని పిలిచేది మెర్క్యూరీ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సోలార్ సిస్టమ్ లో మొత్తం 8 ప్లానెట్స్ ఉన్నాయి. అవి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. ఈ 4 ఇన్నర్ ప్లానెట్స్ అని, అలానే టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అని కూడా పిలుస్తారు. జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ని అవుటర్ ప్లానెట్స్ అని పిలుస్తారు. మెర్క్యూరీ అనేది సూర్యునికి దగ్గరగా ఉండడం వలన దీనిని హాటెస్ట్ ప్లానెట్ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 22. ద నేమ్ దక్షిణ గంగోత్రి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? దక్షిణ గంగోత్రి అనేది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది?
రామేశ్వరం, కన్యాకుమారి, అంటార్కిటికా, ఆర్కిటికా. దక్షిణ గంగోత్రి అనేది అంటార్కిటికాలో ఉన్నటువంటి ఇండియన్ సైంటిఫిక్ స్టేషన్. దీనిని 1985లో ప్రారంభించారు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. ద కరెన్సీ ఆఫ్ జపాన్ ఈజ్. జపాన్ యొక్క కరెన్సీ ఏది? యెన్, డాలర్, పౌండ్, రూపీ. జపాన్ దేశం యొక్క కరెన్సీ యెన్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో కనుక చూసినట్లయితే డాలర్ అనేది అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రునై, కెనడా, న్యూజిలాండ్, హాంకాంగ్, సింగపూర్, జమైకా యొక్క కరెన్సీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక్కొక్క దేశంలో వాటి యొక్క దేశం పేరుతో వాటిని పిలవడం జరుగుతుంది. అంటే అమెరికా వాళ్ళు డాలర్ అని, జమైకా వాళ్ళు జమైకన్ డాలర్ అని పిలుస్తూ ఉంటారు. ఆప్షన్ సి పౌండ్ ఇచ్చారు. పౌండ్ అనేది యునైటెడ్ కింగ్డమ్ సంబంధించినటువంటి కరెన్సీ. అలానే ఆప్షన్ డిలో రూపీ అని ఇచ్చారు. రూపీ అనేది అనేక దేశాలకి కరెన్సీగా ఉంది. రూపీ కరెన్సీగా ఉన్నటువంటి దేశాలు ఇండియా, ఇండోనేషియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక. క్వశ్చన్ నెంబర్ 24. లక్నో సిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? లక్నో నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? ద గోమతి, ద గంగా, ద యమున, ద బీస్. లక్నో సిటీ అనేది గోమతి నది ఒడ్డున ఉన్నది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ద గంగా ఇచ్చారు, అలానే యమున, బీస్ కూడా ఇచ్చారు. గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాలు హరిద్వార్, కాన్పూర్, పాట్నా, వారణాసి. అలానే యమునా నది ఒడ్డున ఉన్నటువంటి పట్టణాలు ఆగ్రా అండ్ ఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 25. కూచిపూడి ఏ ఫార్మ్ ఆఫ్ డాన్స్ డ్రామా ఈజ్ అసోసియేటెడ్? కూచిపూడి అనేది ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి డాన్స్ డ్రామా? ఒరిస్సా, తమిళనాడు, మణిపూర్, ఆంధ్రప్రదేశ్. కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డాన్స్ డ్రామా. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఆప్షన్లో కనుక మనం చూసినట్లయితే ఒరిస్సా ఇచ్చారు. ఒరిస్సా ఫేమస్ డాన్స్ ఒడిస్సీ. అలానే తమిళనాడు ఇచ్చాడు. తమిళనాడుకి ముఖ్యమైనటువంటి డాన్స్ భరతనాట్యం చెప్పుకోవచ్చు. మణిపూర్లో మణిపురి అనేది ఫేమస్ డాన్స్ గా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.